హలో అందరికీ, ఈ వీడియోలో అయితే కార్తీక పౌర్ణమి రోజు మనం పిండి దీపాలు వెలిగిస్తారు కదా, అది ఎలా చేయాలో నేను చూపించేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి బియ్య పిండి తీసుకున్నాను అండ్ అలాగే ఆవు నెయ్యిని కూడా వేసేసుకొని మంచిగా అంత పిండి మొత్తానికి పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత నేను పచ్చిపాలను తీసుకుంటున్నాను. ఒక చిన్న గిన్నెలోకి కొన్ని పచ్చిపాలను తీసుకొని బెల్లం వేసుకోవాలన్నమాట, తీపి కోసం అన్నట్టుగా. సో ఆ బెల్లాన్ని మంచిగా కరిగేంత వరకు కలుపుకొని తర్వాత దాన్ని కొంచెంగా పోసేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా పాలను కలుపుకుంటూ పిండి మంచిగా ముద్ద అయ్యేంత వరకు మంచిగా కొన్ని పాలు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. నాకు ఇక్కడ ఒక కప్పుకి ఒక చిన్న టీ గ్లాస్ పాలు అయితే పట్టాయి. సో చూసారు కదా, ఇప్పుడు మనకి ఇలా మంచిగా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి. నేను 11 దీపాలు వెలిగిద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో 11 ఉండలుగా అయితే చేసి పెట్టుకున్నాను. సో ఇలా చూపిస్తున్న విధంగా అయితే పెట్టేసుకోవాలి. మనం నూనె పోసే విధంగా ఇలా గుంతగా చేసుకొని పెట్టుకోవాలి. సో అలంకరణ కోసం గంధము కుంకుమ అయితే పెట్టేసుకున్నాను అండ్ అలాగే ఒత్తులు కూడా పెట్టేసుకున్నాను. అంతేనండి, సింపుల్ గా మన బియ్య పిండి దీపాలు అయితే నేను